దేశమంతటా ఎన్నికల నగారా మోగడంతో పార్టీ అధినేతలు అభ్యర్థులను ఎంపికలో తీవ్ర కసరత్తు చేస్తున్నారు. సీటు కన్ఫర్మ్ అయిన నేతలు మాత్రం నియోజకవర్గంలో బూత్ కమిటీ సభ్యులతో మీటింగ్ నిర్వహిస్తున్నారు. గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సింగనమల నియోజకవర్గంలో అభ్యర్థి వేటలో ఉంటే ప్రతిపక్ష పార్టీ మాత్రం ప్రచారంలో దూసుకెళ్తోంది. 2019లో వైసీపీ పార్టీ భారీ మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడడమే తమ లక్ష్యమని జొన్నాలగడ్డ పద్మావతి అంటున్నారు. సింగనమల వైసీపీ పార్టీ సమన్వయకర్త జొన్నాలగడ్డ పద్మావతితో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. సార్వత్ర ఎన్నికలు దేశమంతా నిన్న 5 గంటలకి మొత్తము ఎన్నికల కోడ్ నజరా మోగింది. అయితే మొత్తం అభ్యర్థులు ఇప్పటికి కూడా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా కొన్ని పార్టీలు ప్రకటిస్తున్నారు, కొన్ని పార్టీలు ఇంకా తర్జన భర్జనలో ఉన్నారు. అదేవిధంగా సింగనమల నియోజకవర్గం అనేది ఒక ప్రత్యేకత ఉంది. సింగనమల నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున జొన్నలగడ్డ పద్మ గారు దాదాపు ఖరారు అయిపోయారు. ఆమె గత 4.5 సంవత్సరం నుంచి వివిధ సమస్యల మీద పోరాడుతున్నారు నియోజకవర్గంలోనే. ఆమెను అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ప్రధానంగా సింగనమల నియోజకవర్గం అంటేనే ఒక సెంటిమెంట్ ఉంది. ప్లస్ సింగనమల నియోజకవర్గము ఏ పార్టీకైనా గెలవాల్సినదే అనే ధోరణిలో ఉంది. గతంలో మీ 4.5 సంవత్సరం నుంచి ప్రజల మధ్య మీరు కంటిన్యూ తిరుగుతూనే ఉన్నారు. సమస్యలు ఎలా ఉన్నాయి అసలు నియోజకవర్గం సింగనమల నియోజకవర్గంలో? ప్రధానమైన సమస్య నీటి సమస్య. సింగనమల నియోజకవర్గంలో దాదాపు ఇప్పుడు కూడా మేము మీటింగ్ పెట్టుకుంటే 5 ఏళ్లు అయిపోయింది నీళ్లు చుక్కు చూసానని. మాకు ఆయకట్టు ఉండి ఈసారి డ్యామ్ లో ఫుల్ గా వాటర్ ఉండి కూడా మాకు రాలేదని దాన్ని మనం ప్రశ్నిస్తే ఎమ్మెల్యే అంటే కనీసం సరిగ్గా సమాధానం చెప్పదు, ఎవరిని రిసీవ్ కూడా చేసుకోదు. పోనీ ఎంపీ స్థాయిలో చూస్తాడంటే ఎంపీ ఏం చేస్తాడంటే మాకు వచ్చిన ఆయకట్టు నీళ్ళని మా కాలువల ద్వారానే తాడిపత్రికి తీసుకెళ్తాడు. కళ్ళారా చూస్తూ కూర్చున్నారు రైతులు, ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అనవసరమైన లైనింగ్ వర్కులు ఇక్కడ గార్లదిన్న మండలంలో అవసరం లేదు. 85 కిలోమీటర్లు లైనింగ్ వర్క్ ఇస్తా ఉన్నారు. ఈ లైనింగ్ వర్క్ వేస్తే ఇక్కడున్న పల్లెల్లో కూడా భూగర్భ జలాలు ఎండిపోతాయి. ఒక్కసారిగా అసలు వాళ్ళకి అంటే ఎడారి మాదిరి మారిపోద్ది గార్లదిన్న. తెలిసి కూడా ఈ లైనింగ్ వర్క్ అనే చేస్తున్నారు. ఏదన్నా గానీ ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలి గాని ప్రణాళిక లేకుండా ఇష్టానుసారం చేయడం గాని నీళ్లు వీళ్ళకి ఇప్పుడు మనము సాగునీటి గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం. చాలా పల్లెల్లో తాగునీరు లేక మేము కొంతమందికి మా స్థాయిలో చేయగలిగే సాయం 1.5 సంవత్సరం నుంచి మా ట్యాంకర్లు పెట్టి పంపిస్తాం. అధికార పార్టీ ఆల్రెడీ మేము అందరి నియోజకవర్గాలు తెచ్చాము, ప్రతిదీ ప్లస్ రాయలసీమలో అనంతపురం జిల్లాను సస్యశ్యామలు చేసినామని అధికార పార్టీ చెప్పుకుంటున్నారు. ప్లస్ ప్రభుత్వ చీఫ్ గా ఉండి కూడా యామిని బాల అంటే ఘోరంగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చా? యామిని బాల విఫలమయ్యారు. అలాగే ఎంపీ కూడా. ఎంపీ 7 కాన్స్టిట్యున్సీస్ కి ఎంపీ అవుతాడు, ఒక్క కాన్స్టిట్యున్సీకి కాదు కదా. ఆయన బయాస్డ్ గా వాళ్ళ తాడిపత్రికి నీళ్లు తీసుకెళ్లడంలోనే అర్థమైపోయింది ఆయన ఎంపీగా పనికిరాడని. దయచేసి అంటే మేము కోరుకుంటుంది ఏంటంటే ప్రజల్లోకి చూపించేది కూడా ఈ రోజు నీళ్ల గురించి నేను మాట్లాడడం కాదు, నేను ఒక్క రోజులో మాట్లాడలేదు. గత కొన్నేళ్లుగా నీళ్ల గురించి పోరాడుతూనే ఉన్నాము. ఒకసారి అవకాశం ఇండి తప్పకుండా మేము నీటి సమస్య అనేది లేకుండా చేస్తామని చెప్పి అది కూడా శాశ్వత పరిష్కారం తీసుకొస్తామని చెప్పి నేను ప్రామిస్ చేస్తాను. పద్మావతి గెలవాలంటే అంటే గతంలో అంటే రూమర్స్ అయితే కాంగ్రెస్ నుంచి శైలజానాథ్ గానీ లేకపోతే బండా సాయిలే ఏంటంటే బలమైన వ్యక్తులు నిలబెట్టాలి అని అధికార పార్టీ చూస్తుంది. వ్యక్తులు ఎవరు నిలబడినా గానీ ఈసారి ఓవరాల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు ఇష్టపడుతున్నారు. అలాగే ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వం మీద ఎవరికి కూడా నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు ఎటువంటివో అన్ని చూశారు కాబట్టి తప్పకుండా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మగ్గు చూపుతారు. అలాగే ప్రజలు కూడా మేము ఇన్ని రోజులు వాళ్ళ పక్షాన్ని నిలిచాము, వాళ్ళకి ఏదైనా అవసరం అయితే మేము అందుబాటులో ఉన్నాం కాబట్టి ఈసారి మాకు ఫేవర్ గా ఉంటుందని అనుకుంటున్నాను. ఇది జొన్నలగడ్డ పద్మ గారు చెప్తున్నారు. అంటే ఏదైతే ఆనవాయితీగా వస్తుందో అంటే సింగనమల నియోజకవర్గం ఎవరు గెలిస్తే అభ్యర్థి వాళ్లే ముఖ్యమంత్రి అవుతారు రాష్ట్రంలో, అది కంపల్సరీ రిపీట్ అవుతుంది. 2019లో వైసీపీ గెలిచి కైవసం చేసుకుని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు రాష్ట్రంలోని జొన్నలగడ్డ పద్మ గారు వస్తుందో అంటే సింగనమల నియోజకవర్గం ఎవరు గెలిస్తే అభ్యర్థి వాళ్లే ముఖ్యమంత్రి అవుతారు రాష్ట్రంలో, అది కంపల్సరీ రిపీట్ అవుతుంది. 2019లో వైసీపీ గెలిచి కైవసం చేసుకుని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు రాష్ట్రంలోని జొన్నలగడ్డ పద్మ గారు వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్ కుమార్ తో రామాంజన్, అనంతపూర్ మహాన్యూస్.